అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం. మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్. దేవుని ಸ್ತೋತ್ರಂ. ಕನ್ನಡ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 2ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಾಕ್ಯ. ಚೆನ್ನಾಗಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಓದಬೇಕು. ಸ್ವಲ್ಪ ಹತ್ತಿರ ಬಂದು ಕೂತ್ಕೊಳ್ಳಿದ್ರೆ ನಮಗೆ ಎಲ್ಲರಿಗೆ ಕೇಳಲಿಕ್ಕೆ, ಮುಖ್ಯವಾಗಿ ನನಗೆ ಕೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. స్తోత్రం స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము మన ప్రియ సహోదరుడు విఎంఆర్ నగర్ 3వ. హల్లెలూయా. సరే, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఏమందట? అందరూ ఏమైందట? పరిశుద్ధాత్మతో నిండిన వారై. అందరికీ ఏమైంది? 9 రోజులుగా వాళ్ళు నిరీక్షణలో ఉన్నారు. 9 రోజులుగా ప్రార్థనలో ఉన్నారు. 9 రోజులు వాక్య ధ్యానములో ఉన్నారు. 9 రోజులు దైవ సన్నిధిలో ఉన్నారు. ఈ 10వ రోజు వాళ్ళకి జరుగుతుంది వాస్తవమా, ఊహ? ఏండి, వాళ్ళు ఏమైనా హాలుసినేషన్లో, భ్రాంతులకు గురైపోయారా? ఏదో ఆత్మచేత నిండబడినట్లు, వాళ్ళు ఏదో అన్య భాషలతో మాట్లాడినట్లు, దేవుని శక్తి వారికి అనుగ్రహించబడినట్లు వాళ్ళకి అనిపించిందా? ఇది ఊహ లేకపోతే వాస్తవమా? వాస్తవమని మీరు ఎలా చెప్తున్నారు? వాక్యం వాస్తవమే. ఇది వాస్తవము అనడానికి మీ దగ్గర ఆధారం ఏముంది? ఏమండి? స్తోత్రం. సరే, నిజాలే రాయబడ్డాయి అని అనుకోవడం కాదు, కానీ నేను ఇలా అనుకుంటున్నాను. ఇది వాస్తవం కాకపోతే ఎవరో కొంతమంది వచ్చి విమర్శించే అవకాశం లేదుగా. ఏమండి? పరిశుద్ధాత్మ చేత నింపబడలేదంటే వాడు వచ్చి వాదించే అవకాశం లేదు. అలాగని వాదం కూడా వాళ్ళు వచ్చి, హలో మీరందరూ కొత్త మద్యంతో తాగారు, లేకపోతే అది ఇది అని విమర్శించింది. సరే, అలాగైతే పేతురు చేసిన ప్రసంగం కూడా ఊహేగా. ఏమండి? వీళ్ళందరూ నింపబడినట్లు, అన్య భాషలు మాట్లాడినట్లు, వేరే వాళ్ళు వచ్చి వాదించినట్లు అలాగుంది. అలాగైతే పేతురు ప్రసంగం చేయడం వాస్తవం కాదా? సరే, అది కూడా ఊహ అనుకుందాం, కల్పితం అనుకుందాం, ఒక అబద్ధం అనుకుందాం. అలాగైతే 3000 మంది బాప్తిజం తీసుకుంది. ఏమండి? బాప్తిజం తీసుకుంది కూడా ఊహ అనుకుందాం. ఇవన్నీ ఊహలు అనుకుందాం, కట్టుకథలు అనుకుందాం. అలాగైతే సంఘం ఏర్పడింది. సరే, అది కూడా అబద్ధం అనుకుందాం. 3వ అధ్యాయంలో ఒక కుంటివాడు లేచి నడిచాడు, 3000 మంది రక్షించబడ్డారు అనగా కనీసం ఆ సంఘటనకి 10,000 మంది సాక్షులు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నా గదిలో జరిగిన విషయం అయితే నా వ్యక్తిగతమైన అనుభవం కాబట్టి ఊహ ఉండొచ్చు. కానీ ఇది ఒక గదిలో, మేడగదిలో జరిగింది. మేడగదిలో జరిగింది ఒకరికి కాదు, జరిగింది 120 మందికి జరిగింది. 120 మందికి జరిగింది అనడానికి బలమైన సాక్షులు అట్లీస్ట్ ఒక 3,000 మంది ఉన్నారు. కానీ నిజమా అబద్ధమా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము కాదనలేని నిజం ఇది. ఎటువంటి పరిస్థితుల్లో మనకు కాదు లేదండి. ఇది రాసింది కూడా ఒక డాక్టర్ గారు రాశారు. ఈ డాక్టర్ గారు ఇంతకుముందు తన జీవితంలో ఇటువంటి ఆత్మ కుమ్మరింపు, అన్య భాషలతో మాట్లాడడం అనే దాన్ని ఎప్పుడు చూడలేదు ఆయన.
వాళ్ళ సమాజ మందిరంలో, నజరేతులో సమాజ మందిరంలోనూ, అక్కడక్కడ కమర్నహోములోని సమాజ మందిరంలోనూ అక్కడక్కడ ఇటువంటి అనుభవం ఎప్పుడు చూడలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆ దానికి, ఆ ఆత్మీయ సంఘటనకి 120 మంది అనుభవించిన వాళ్ళు సాక్ష్యం, ఈ అనుభవం ద్వారా ఆకర్షించబడిన 3000 మంది సాక్ష్యం, ఈ 3000 మందిని 120 మందిని గమనిస్తున్నటువంటి బయట వాళ్ళు, యూదులు, 17 దేశాల నుంచి వచ్చిన వారు సాక్ష్యం. ఒక సంఘటనకి 17 ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సాక్షులు. నెల్లూరులో జరిగినటువంటి సంఘటనకి నెల్లూరు వాళ్ళు మాత్రమే సాక్షులు అండి, అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. ఆ సంఘటన జరిగినప్పుడు ఆఫ్రికా వాళ్ళు ఒక 10 మంది ఉన్నారండి, ఆస్ట్రేలియా వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు, జర్మనీ వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు, అమెరికా వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు, కనీసం 17 దేశాల వాళ్ళు ఉన్నారనుకోండి. అది అబద్ధం అవుద్దా? ఇది రహస్యంగా జరిగింది కాదు. అంటే ఏమని అర్థం? చదవండి 26వ అధ్యాయం అపోస్తుల కార్యములు. ఇది ఎలా జరిగింది? స్తోత్రం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము ఎక్కడదో ఒక మాట, ఇది ఒక మూలన జరిగినది కాదు. 26 ఒక మూలన జరిగిన కార్యం కాదు. ఏది? ఒక మూలన జరిగిన కార్యం అనుకోండి, వాస్తవం కావచ్చు, వాస్తవం కాకపోవచ్చు. శిలువ కార్యము పర్వతం మీద జరిగిన కార్యం, కొండ మీద జరిగిన కార్యం, అనేక మంది చూస్తున్న కార్యక్రమం. రోమన్ గవర్నమెంట్ వాళ్ళు యేసు ప్రభువుని సిలువ వేయలేదండి అని చెప్పే అవకాశం లేదు. ఏమండి? గవర్నమెంట్ రికార్డ్ అయింది. రోమన్ గవర్నమెంట్ రికార్డు చేసిన సంఘటన సిలువ వేయబడ్డం. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనేవాళ్ళు ఊహించి రాసింది కాదు అది. దానికి రికార్డు ఉంది, గవర్నమెంట్ రికార్డ్. రోమన్ గవర్నమెంట్ యొక్క చరిత్ర పుటలు తిరగేస్తే మేము చాలామందిని శిక్షించాం, కానీ ఒక మనిషిని శిక్షించాం, సిలువ వేశాం. ఆ రోజు విచిత్రంగా మధ్యాహ్నము 3 గంటలకు చీకటైంది. మిగతా రోజులు చాలామందిని శిక్షించినప్పటికీ ఇప్పుడు ఇతన్ని శిక్షించినప్పుడు ఈ తేడా ఏంటి? సాయంత్రం 6 గంటలకో 7 గంటలకో లేకపోతే 6కో ఏదో చీకటైంది, కానీ యేసును సిలువ వేసినప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు చీకటైంది. అదొక ప్రత్యేకతను తెలియజేస్తుంది, ఆయన మరణము యొక్క ప్రత్యేకత. ఇది ఒక మూలన జరిగింది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇది ఆత్మానుభవం గురించి కాదు 26వ అధ్యాయంలో చెప్పింది. 22వ అధ్యాయంలో చెప్పబడింది దాని యొక్క ఆథెంటిసిటీ, దాని యొక్క హిస్టారిసిటీ. సిలువ వేయబడడం అనే దాని యొక్క చారిత్రాత్మకతను ఆలోచిస్తున్నప్పుడు ఆత్మాభిషేకము యొక్క చారిత్రాత్మకతను అర్థం చేసుకోవాలి. ఏమంటే నా మాటలు మీకు అర్థమవుతున్నా లేదా? మరి దేనికైనా ఒక చారిత్రాత్మకత ఉండాలి. ఏదో కాలాలు, మన సొంత కాలాలు, యుగాలు చెప్పేసి అప్పట్లో అలా జరిగిందంట అంటే దానికి ఒక ఆధారం లేదు. కానీ మనకు ఆధారాలు కావాలి. సైన్స్ యుగంలో ఉన్నాం మనం. ఆధారాలు లేకపోతే ఎవడు నమ్మే అవకాశము లేదు. ఆధారాలు ఉన్నప్పటికీ కూడా నమ్మని వాళ్ళు బోళ్ళు ముందున్నారు, అది వేరే విషయం. సరే, మన విషయాలకు వచ్చేద్దాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, నింపింది ఎవరు? నిండిన ఒక్కొక్కరికి అర్థమైంది, నాకేదో జరిగింది. ఏమైంది నీకు? నిండాను నేను, ఖాళీగా ఉన్న నేను నిండాను. దేంతో నిండావు నువ్వు? ఆత్మచేత నిండాను నేను. ఇక్కడ బలమైన గాలి వంటి ఒక ధ్వని, బలమైన గాలి కాదు, గాలి వంటి ఒక ధ్వని, అగ్నిజ్వాలలు విభాగింపబడినట్లుగా కనబడి, విభాగింపబడలేదు అగ్నిజ్వాలలు, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. 3 విషయాలు అక్కడ రాయబడ్డాయి. చదవండి 2వ వచనం.
అప్పుడు వేగముగా వీచు గాలి అని కాదు, గాలి వంటి ఒక ధ్వని ఒకటి, అది ఒక పోలిక. సరే, రెండో వచనం, మరియు మూడో వచనం, అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడ్డాయి అని కాదు, విభాగింపబడినట్టుగా పోలిక. మూడు విషయాలు, ఒకటి గాలి వంటి ధ్వని, రెండోది అగ్ని జ్వాలల వంటి నాలుకలు, మూడోది విభాగింపబడినట్లు. అంటే ఇక్కడున్న వాతావరణం కొద్దిగా చూడండి. అక్కడ ఏం జరిగింది అనడానికి ఇది జరిగినట్టు నెక్స్ట్ డే రాసింది కాదు, ఇది జరిగిన ఆ రోజు రాసింది కాదు, ఇది జరిగిన కొన్ని దినాలకి డాక్టర్ లూకా గారు రాశారు. డాక్టర్ గారు రాశారంటే కట్టుకథలు రాస్తే డాక్టర్లు నమ్ముతారా ఏంటి? ఏమండి, వాళ్ళకు కొద్దిగా సైన్స్ కావాలిగా, సైన్స్ ఆధారాలు కావాలిగా. అనగా దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయత, దాంట్లో ఉన్న చారిత్రాత్మకత. అనగా ఈ సంఘటన 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఈరోజు ప్రపంచమంతా పెంటికోస్ట్ డే, లేకపోతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి సందర్భాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామేమో కానీ, అపోస్తల కార్యం నేను చదివినప్పుడు 2వ అధ్యాయం తర్వాత 1 year తర్వాత వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోలేదు. మూడో లేకపోతే 4లోనో ఇంకా ముందు అధ్యాయంలో ఒక్కో సంవత్సరం గడిచిన కొద్ది వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోలేదు. వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోలేదు. యాన్యువల్ సెలబ్రేషన్స్ వాళ్ళ దగ్గర లేవు, వీక్లీ సెలబ్రేషన్స్ వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళ దగ్గర డైలీ సెలబ్రేషన్ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ పండుగ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం. వాళ్ళ దగ్గర అలా కాదు, సెలబ్రేషన్ ఈజ్ ఎవ్రీ డే. స్తోత్రం. జీవితం అనేది ఒక పండగ, లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ కాదా? దీన్ని అప్పుడప్పుడు కాదు, జీవితాన్ని అప్పుడప్పుడు జీవించడం కాదు, జీవితాన్ని ప్రతిరోజు జీవించాలి. ఏమండి, మనం బ్రతుకుతున్నాం కానీ జీవించడం లేదు. బ్రతుకుతున్నాం, గేదెల్లాగో మేకల్లాగో కుక్కల్లాగో బ్రతుకుతున్నాం, కానీ జీవనం చేయడము అనేది వాటికి లేదు. మనకు ఇవ్వబడినటువంటి ధన్యత, వాటికి వాక్యమో, ప్రార్థనో, ఆత్మనింపుదలో, రక్షణో, బాప్తిజమో, ఒక స్కూలో, ఇటువంటి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అంటే వాటికన్నా మనం భిన్నమైన వాళ్ళం, కాకపోతే మనం వాటిలాగే బతుకుతున్నాం. వాటికన్నా భిన్నమైన వాళ్ళమైనప్పుడు భిన్నంగా జీవించాలి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. ఈవిడ అలాగదు, మనిషికో దెబ్బ గొడ్డుకో మాట అన్న పరిస్థితి ఉంది. కొన్ని కుక్కలు, కొన్ని జంతువులు మనం చెప్తే వింటున్నాయి, కానీ దెబ్బ పడేదాకా మనిషి వినడం లేదు. మనకన్నా ఆ పశువులే నయం అనిపిస్తుంది నాకు. ఏమండి, కాదా? మానవుడు మృగస్థాయికి దిగిపోయాడు. మానవుడు మానవ స్థాయిలో ఉండాల్సినోడు మృగస్థాయికి దిగజారిపోవడం అనేది విచారకరమైన విషయం. మనిషి గొర్రెల్లాగా ఉన్నారు అంటే దేవుడు మనిషిని గొర్రెగా చూడడం కాదు ఉద్దేశం. గొర్రె అంటే నీచమైందని కాదు దాని ఉద్దేశం. దాని యొక్క సాధుత్వం, దాని యొక్క మృదుత్వం, దీన్ని ఉద్దేశించి చెప్పాడు. ఆ రోజుల్లో దాని యొక్క పవిత్రతను ఉద్దేశించి చెప్పాడు. ఆఫ్రికన్లో కొన్ని ట్రైబ్స్లో గొర్రె పిల్ల అనేవి అపవిత్రము. అందుకని వాళ్ళు ఏం చేశారంటే గొర్రె పిల్ల ఉన్న చోట ఆఫ్రికన్ ట్రైబల్ థియాలజీలో బఫెలో అనే మాట వాడారు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని బఫెలో థియాలజీ అంటే ఏంటి? ఏం చెప్తున్నా నేను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకో. రికార్డ్ అవుతుంది, మీరు మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా వినొచ్చు. నేను కూడా కొన్నిసార్లు నేను వింటుంటాను, నేను చెప్పింది కరెక్టా కాదా. నాకు నేనే విమర్శకుణ్ణి, అలాగని నన్ను నేను పొగుడుకోను. నన్ను నేను విమర్శించుకోవాలి, మ్యాక్సిమం విమర్శించుకుంటా. అయినా చెప్పేది అంత అవసరమా? ఎందుకంత డైవర్ట్ అయిపోయావు నువ్వు సంతోష్? నువ్వు కొద్దిగా మానుకోవాలి బాబు అని నాకు నేను చెప్పుకొని నన్ను నేను తిట్టుకుంటూ ఉంటాను. దేవుని స్తోత్రం. ఇంకోసారి అలా చేయబాక అని నాకు నేను హెచ్చరికలు చేసు. మనలను మనము పరీక్షించుకొని ఎడల, పరీక్షించాల్సింది ఎవరిని? మనం ఊరోళ్ళందరినీ పరీక్షించడానికి పోతాం, వాళ్ళని వీళ్ళని పరీక్షించడానికి వెళ్తాం. మనల్ని మనమే పరీక్షించుకొని ఎడల
తీర్పు పొందకపోదుము. దేవుని స్తోత్రం. జడ్జిమెంట్కి పనిష్మెంట్కి రాకుండా ఉండాలంటే మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అందరూ ఏమైంది? నీకేం జరిగింది? నింపబడ్డావు. నీకేం జరిగింది? 120 మంది ఇచ్చిన సాక్ష్యం, వి వేర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. మేము ఆత్మచేత నింపబడ్డాము. ఏంటి నింపబడ్డం అంటే ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. ఏమండి నింపబడ్డం అంటే ఏంటి? నేను ఒక మాట చదువుతున్నాను. ఫిల్డ్ విత్ అనేదానికి గ్రీక్లో ఎప్లస్తెసాన్. ఎప్లస్తెసాన్ అంటే దాని అర్థం ఇన్ఫ్లూయెన్స్డ్ అని అర్థం. అనగా నింపబడ్డం అని కాదు, నింపబడ్డం అని కూడా, కానీ ప్రభావితం కావడం. అంటే దాని అర్థం ఏంటంటే వారందరూ పరిశుద్ధాత్మతో ప్రభావితులై, అనగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై, పరిశుద్ధాత్మని యొక్క ఇంపాక్ట్కు గురైన వారై. ఏమంటే నా మాటలు అర్థమవుతున్నాయి? మీకు ఏమైనా అర్థం కాకపోతే దయచేసి అడగని. ఇంతవరకు ఎవరు అడగలేదు, అదే నా బాధ. ఎవరు అడగరని కూడా నాకు తెలుసు. ఏంటంటే మీకు అన్నీ అర్థం, నేను చెప్పకముందే మీకు అర్థమైపోతున్నాయి. అందరికీ చెప్పితే అర్థమవుతాయి, కానీ ఈ సంఘస్థులకు ఒక ప్రత్యేకత అంటే నేను చెప్పకముందే అర్థమైపోతుంది. నేను ఫస్ట్ పాయింట్ చెప్పకముందే మీకు ఫస్ట్ పాయింట్ అర్థమవుద్ది. ఫస్ట్ పాయింట్ చెప్పిన తర్వాత సెకండ్ పాయింట్ చెప్పకముందే మీకు సెకండ్ పాయింట్ అర్థమైపోద్ది. మీకు అన్నీ అర్థమైపోతున్నాయి. అదేందో మరి విచిత్రమైన విశ్వాసులు మీరు. ప్రపంచంలో విచిత్రమైన విశ్వాసులు ఎవరన్నా ఉన్నారంటే శాంతినగర్లో ఉన్నటువంటి మీరే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయండి. నా తపన, నేను ప్రతిసారి ఇక్కడ ప్రసవ వేదన పడుతుంటా. ప్రసంగం అంటే నాకు ప్రసంగంలాగా అనిపించడం లేదు. ఆ ప్రసవ వేదనలా ఏదో చెప్పాలని తపన నాది. ఆ తపన మీరు తపన లేకుండా నింపాలిగా కూర్చొని నిద్రపోతుంటే ఇక నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. మామూలుగా చెప్పొచ్చు, కుర్చీలో కూర్చొని తీరిగ్గా కూర్చొని మామూలుగా కూర్చొని చెప్తే అసలు మీరు ఎట్లా నిద్రపోతారు? గురకలు పెట్టి నిద్రపోతారు. ఎంత అరిసి కేకలేస్తుంటేనే మీరు అంతంత మాత్రం నిద్రపోతుంటే మన నయోమాంటి గారికి జోలపాట్లాగుంటే. దేవుని స్తోత్రం. అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. హ్యాపీయా? అందరూ హ్యాపీనా? అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అనే విషయం వాళ్ళందరికీ అర్థమైపోయింది. చూసిన వాళ్ళకి అర్థమైంది. ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో కదలికలు, ఏవో మార్పులు, ఏవో జరుగుతున్నాయి, ఏవో చేంజెస్ జరుగుతున్నాయి. నింపబడినప్పుడు ఏదో చేంజ్ రాదా? ఏమండి లోపలికి ఏదో ప్రవేశించినప్పుడు ఏదో తేడా రాదా? ఓ రాడ్డు లోపలికి పెట్టేసుకున్నాం అనుకుందాం, కాలిరిగో చెయ్యిరిగో, నడకలో తేడా రాదా? ఏమండి ఏమైంది మీకు? మన జారిపడ్డాను కదండి, కొద్దిగా రాడ్ వేసుకున్నాను, అందుకనే కొద్దిగా కుంటున్నానండి. నీ లోపలికి ఏదైనా వెళ్ళిందంటే నీలో బయట మార్పు కనిపిస్తుంది. ఏమండి కాదా? నీ లోపలికి సంతోషం వెళ్ళిపోయింది అనుకోండి, నీ బయట ఎలా ఉంటావు? లోపలిది వేరు, బయటది వేరా? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని అన్నారు. అంటే ఏమని అర్థం? నీ ఫేస్ను చూసి నీ మైండ్ ఎలా ఉందో చెప్పచ్చు. ఓ ఏం పర్లేదు, మంచి హుషారుగా ఉంది ఈరోజు, దేవుని స్తోత్రం, ఇతను పర్లేదు కాదా? లోపల ఆంతర్యములో జరుగుతున్నది బాహ్యం ముఖములో ప్రతిబింబిస్తుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ ఫేస్ కాదండి? స్తోత్రం, హల్లెలూయా. నీ రిఫ్లెక్షన్స్ అన్నీ మరీ అరుదుగా, దుఃఖంగా, వేదనగా ఉన్నాయనుకోండి, 1000 సంవత్సరాల విషాదం మీ ముఖంలో కనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అనగా వాళ్ళ 9 రోజుల నిరీక్షణ ఫలించింది. ప్రభువు చెప్పిన ప్రవచనం నెరవేరింది. స్తోత్రం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం మేడం, హిందీ మేడం, प्रेरितों का काम 2रा अध्याय, स्तोत्रम 2:4, वे सब पवित्र आत्मा फिर भी पढ़िए मेम साहब, मళ్ళీ చదవండి. वो लोग पवित्र आत्मा से भर गए దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని, ఓ సామర్థ్యాన్ని ఏమిచ్చాడట పరిశుద్ధాత్ముడు? సామర్థ్యాన్ని ఇచ్చిన కొలది. స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ ఫెరార్ ఫెంటన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తర్జుమా మా గురువు గారు ప్యాచింగ్ గారు అని న్యూజిలాండ్లో నాకు ఒక ఆత్మీయ గురువు ఉన్నాడు. ఆయన ప్రభువునందు నిద్రించాడు. ఒక మంచి అద్భుతమైన బైబిల్ బోధకుడు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ఆయన న్యూజిలాండ్లో ఉన్నాడు, నేను ఎక్కువ ఉన్నాడు. ఆయన ప్రశ్నలు అడిగేవాడిని నేను. అలా ఆయన నాకు చాలా విషయాలు నేర్పించాడు. ఆయన నాకు పరిచయం చేసినట్టు ఈ బైబిల్ ఇది. ఇక్కడ రాయబడిన మాట నేను 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మీరు ఒక పాయింట్ నోట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ బిగన్ టు స్పీక్ ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్ యాజ్ ద స్పిరిట్ ఎండౌడ్ దెమ్ విత్ క్లియర్ ఎక్స్ప్రెషన్. ఏంటట? ఈ మాట లేదు మిగతా తర్జుమాల్లో. ఈ మనిషి అనేక సంవత్సరాలు, 40 సంవత్సరాలకు పైగా ఏన్షియంట్ గ్రీకు, హీబ్రూ అన్ని స్టడీ చేసినటువంటి ఫెంటన్ అనేటువంటి అతను రాసినట్టు తర్జుమా. ఒక స్పష్టమైనటువంటి వ్యక్తీకరణతో, క్లియర్ ఎక్స్ప్రెషన్తో వాళ్ళు అన్య భాషలు మాట్లాడారు. ఏంటి అన్య భాషలు? ఏంటి అన్య భాషలు? దేవుని స్తోత్రం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. వారు రక్షించబడిన వారే, వారు బాప్తీసపు అనుభవానికి వెళ్ళిన వాళ్ళే, యోహాను దగ్గర బాప్తీసం పొందిన వాళ్ళే, ప్రభు పిలుపు చేత వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళు ఎప్పుడూ ఆత్మానుభవాన్ని పొందుకోలేదు. యేసు ప్రభు చెప్పింది, యోమేలు ప్రవక్త చెప్పింది వాళ్ళ 9 రోజుల ప్రార్థన ఫలితంగా ఇప్పుడు జరుగుతున్న విషయం. సందర్భం చూడండి, పెంతెకోస్తు పండగ. గమనించాలి, ఈ పెంతెకోస్తు పండుగలు, పస్కా పండుగలు ఇవన్నీ మనకే కానీ, యూదులకే కానీ, పరలోకంలో ఇటువంటి పండగలకు అవకాశం లేదు. మానవుని యొక్క కాలానికి, సమయానికి అతీతమైనది పరలోకంలోని కాలాలు, సమయాలు. పరలోకం యొక్క టైమింగ్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ టైమింగ్ని ఏమన్నారంటే క్రోనోస్ అన్నారు. అక్కడ టైమింగ్ని కైరోస్ అన్నారు. క్రోనోస్ అంటే పరిమితమైంది అని అర్థం. పరిమితమైన సమయం. దానికి రోజులు ఉంటాయి, దానికి వారాలు ఉంటాయి. ఒకవేళ పరలోకంలో రోజులు ఉంటాయంటే ఉంటాయి. ఒకరోజు ఎంత అంటే 24 గంటలు కాదు, ఎన్నో నెలలు ఉంటాయంటే నెలలు ఉండే అవకాశం. రోజే గడవదు అక్కడ. వారాలు లేవు అక్కడ. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, రాత్రి లేదు, పగలు లేదు. ఇంకా టైమింగ్ ఎలా అని చెప్పగలను చెప్పండి? 6-6:30 దాటినా సూర్యుడు అస్తమించలేదు. రాత్రి 12 అయినా సూర్యుడు అస్తమించలేదు. మీకేమనిపిస్తుంది? టైం ఎంత అయింది అని అడగరా? 6 గంటలకు చీకటి పడాల్సింది, 12 అయినా చీకటి పడలేదేంటి? నార్వే అనేటువంటి దేశంలో అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడట. మీరు అక్కడికి పోయి ఉన్నారు, ఏంది ఇది? మీరు ఆ సూర్యోదయాన్ని చూసి 6 అయిందేమో అని చూస్తే 12:10 చూపిస్తుంది. ఏంటిది? వాచ్ తప్ప, లేకపోతే సూర్యోదయం తప్ప? స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, ఒక టైం జోన్లో నుంచి మనం మరొక టైం జోన్లోకి వెళ్తాం. ఈ బాడీ సెట్ కాదు. అప్పుడు దయమాంటి గారు రేపు అమెరికాకి వెళ్ళారనుకోండి, ఇక్కడ రాత్రి సాయంత్రం 9 గంటల అయ్యేసరికి నిద్రపోతుంది. అక్కడ 9 గంటలు అయ్యేసరికి అమెరికాలో, పెన్సిల్వేనియాలో 9 గంటలకు పగలు. కానీ పగలు కూర్చొని కుర్చీలో నిద్రపోతుంది. ఏంది నిద్రపోతున్నావు? కుర్చీలో చర్చికి వెళ్ళి నిద్రపోతున్నావు. అమెరికాలో చర్చిలో వెళ్ళి 9 గంటలు నిద్రపోతున్నావా? అందరూ అడిగాడు, ఎందుకమ్మా ఈ మాత్రం నువ్వు చర్చికి రా? నిన్న ప్రయాణం చేసి వచ్చానండి. ఇప్పుడు మా దేశంలో రాత్రి నేను నిద్రపోయే టైము, కానీ టైం మారేసరికి ఆ టైంకి అడ్జస్ట్ కావడానికి 1 వారం ఉండింది. మళ్ళీ తర్వాత రోజు ఆదివారం 9 గంటలకు కూర్చోంది చర్చిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా ఉంటుంది. పోయిన వారం నిద్రపోతున్న దానివి ఇప్పుడు ఎందుకు నిద్రపోలేదని అడిగితే, ఆ టైమింగ్కి నేను అడ్జస్ట్ అయిపోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన బాడీ అడ్జస్ట్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక హ్యూమన్ టైం జోన్లో నుంచి హెవెన్ టైం జోన్లోకి మనం వెళ్తున్నాము. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, వారికి వాక్శక్తి, అందరికీ పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అందరి మీదకు వచ్చాడు, అందరి లోపలికి వచ్చాడు, అందరికీ వాక్శక్తిని అనుకొచ్చాడు. అందరి మీదకు వచ్చిన, అందరి మీదకు వాలిన, అందరి మీదకి దిగి వచ్చిన. ఏమండి ఈ మాటలన్నీ మీకు ఒకసారి ఒక పెద్ద ప్రసంగికుడు, ఆత్మ దిగి రావడం ఏంటండి,
అని అన్నాడు. ఆత్మ వాలడం ఏంటండి అన్నాడు. ఏముంది అక్కడ? 3వ వచనం, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. లేదా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, కానీ ఆయన వాలడం ఏంటి? దైవాంటి ఇప్పుడు వచ్చి వాలింది అంటే ఏం మాట్లాడుతున్నారండి, లాంగ్వేజ్ ఏంటండి అని అనరా? ఆమెను ఏమనాలి ఇప్పుడు? దైవాంటి ఇప్పుడు వచ్చింది అనడంలో అర్థం ఉంది, కానీ ఆమె ఇప్పుడు వాలిందంటే ఏమని అర్థం? చదవండి 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు. బాప్టిస్టు సోదరులు ఇక్కడే పొరపాటు పడ్డారు, పప్పులో కాలేశారు. స్తోత్రం. చదవండి 8వ అధ్యాయం 15వ వచనం. వారి కొరకు ప్రార్థన చేశారు. దేనికోసం? సరే, అంతకుముందు వారిలో ఎవరి మీదను ఏంటట? దయమాంటి ఇప్పుడే వచ్చింది అని నేను లిసీ చెప్పాను, బాగా అర్థం చేసుకుంది. లిసీతో కొద్దిగా గ్రాంధిక భాషలో లేకపోతే పొయిటికల్గా దయమాంటి ఇప్పుడే వాలింది అన్నాను. ఏందయ్యా అని అడుగుతుంది. లేదు ఇంకా కొద్దిగా మార్చాను, అమ్మ దయమాంటి ఇప్పుడే దిగింది అన్నా నేను. ఎక్కడి నుంచి దిగింది? ఆటోలో నుంచి దిగిందా? కారులో నుంచా? బైక్లో నుంచా? ఆమె వచ్చిందని నేను చెప్పాలనుకున్నాను, కానీ పొరపాటున వాలిందని దిగిందనే మాటలు ఉపయోగించాను. కన్ఫ్యూజ్ అయిపోయింది. కన్ఫ్యూజ్ కావద్దు. దేవుని ఆత్మ దిగి వచ్చాడు. దిగింది కాదు, దిగి వచ్చాడు. ఏమన్నా అంతకుముందు ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. అనగా వాలడము అనేటువంటి ఆ పదప్రయోగం దాన్ని అక్షరార్థంగా తీసుకోవద్దు. దిగడం అనేటువంటి ఆ పదాన్ని అక్షరార్థంగా తీసుకోవద్దు. అంటే లోపలికి దిగాడు, వారి లోపలికి దిగాడు, వారి లోపలికి వెళ్ళాడు, వారి లోపలికి చొచ్చుకొని పోయాడు, వారి లోనికి ప్రవేశించాడు. అంతేనా? దేవుని స్తోత్రం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయం 4వ వచనంలో, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది. ఏంటి అన్య భాషలు? ఈ అన్య భాషలు అనగానే వెంటనే మనోళ్ళు ఇచ్చే కామెంటరీ విచిత్రంగా ఉంటుంది. స్తోత్రం. అన్య భాషలు అనగానే వాళ్ళు ఆ రోజుల్లో గ్రీకు, హీబ్రూ, లాటిన్ లేదా రోమన్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఈ 3 భాషలు కాకుండా మిగతా భాషల్ని అన్య భాషలు అంటారు అని మనోళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా వ్యాఖ్యానించే వాళ్ళని ఒక ప్రశ్న అడిగా నేను. సరే, మీరు అన్నది కరెక్ట్ అనుకుందాం. అక్కడ రాయబడింది వారు కొత్త భాషలలో మాట్లాడారు అంటే ఏమని అర్థం? మీరు తెలుగు నేర్చుకున్నారు మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ నేర్చుకున్నారు మాట్లాడుతున్నారు, ఇంకా ఏదైనా భాష నేర్చుకున్నారు మాట్లాడారు. మీరు ఒకవేళ స్పానిష్ భాష మాట్లాడారు అనుకుందాం. దైమ అంటే నాతో స్పానిష్ భాషలో మాట్లాడింది అనుకుందాం. ఏదైనా నేను ఆమెకు జ్యూస్ ఇచ్చాను, అనేది గ్రేషియా అనింది. ఏంద్రా గ్రేషియా అనేది? ఏంది దైమ అంటే? నాకు అర్థం కాలేదు. అంటే థ్యాంక్స్ అని స్పానిష్లో ఉండి, అబ్బో నీకు వచ్చా? నీకు ఆమె స్పానిష్లోనే మాట్లాడుతుంది, నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని అడగను నేను. ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? నీకు వచ్చిన సంగతి నాకు తెలియదే. ఆమె నేర్చుకోకుండానే ఆమెకు వచ్చింది. ఎలా వచ్చింది? లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకుంటే వచ్చిన లాంగ్వేజ్ ఉంది, నేర్చుకోకుండానే వచ్చే లాంగ్వేజ్ ఉంది. ఇక్కడ రాబడింది వారు అన్య భాషలతో మాట్లాడి. సరే, అన్య భాషలతో మాట్లాడింది, వచ్చిన వాళ్ళకి అందుకు అర్థమైంది అనుకుందాం. అర్థమైతే మళ్ళీ వాళ్ళు అడిగిన ప్రశ్న ఇది ఏమి అన్నారే. అర్థమైతే ఇదేమంటారా? ఏమంటే అర్థమైతే అంటారా, అర్థం కాకపోతే అంటారా? ఇదేమని అర్థం కాలేదు. చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. అన్య భాషలు మాట్లాడేటప్పుడు వ్యాఖ్యానం చెప్పాలి అని చెప్తుంటారు. వాస్తవమే, వ్యాఖ్యానం కావాలి. అదే సమయంలో మరొక కోణం ఉంది. దీన్ని మర్చిపోయారు మన బాప్టిస్ట్ సోదరులు. స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనం 1 కొరింథీ 14:2. ఏందట? మనుషుడెవడును గ్రహింపడు. ఎవరితో మాట్లాడుతున్నాడైతే? దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దానికి వ్యాఖ్యానం అవసరం లేదు. నేను లేసి మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో ట్రాన్స్లేటర్గా మీరు వస్తే మీకు ఎలా ఉంటుంది? ఏమ్మా మేమిద్దరం అర్థమయ్యే భాష మళ్ళీ మాట్లాడు, మధ్యలో నీదేంది ట్రాన్స్లేషన్ ఏంది అని అడగవా?
ఇప్పుడు గమనించాలి, నేను దేవుడు, ఒక భక్తుడు భగవంతుడు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో ట్రాన్స్లేటర్ యొక్క అవసరత లేదు. మనుష్యుడెవడును గ్రహింపడు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. కానీ అదే సమయంలో సంఘములో మాట్లాడేటప్పుడు దానికి అర్థం చెప్పాలని ఉంది. రెండు ఉన్నాయి, రెండు అర్థం చేసుకోవడం లేదు మనోళ్ళు ఒకదాన్నే చూస్తున్నారు. అర్థం చెప్పడం లేదు, అది భాష కాదు, అది అబద్ధం అంటున్నారు. కాదు, అర్థం కాకపోయినప్పటికీ అది భాషే. మనుషుడెవడు గ్రహింపడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు సొంతంగా మాట్లాడింది కాదు. ఎలా మాట్లాడారు వాళ్ళు? పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు తమ శక్తి కొలది అన్య భాషలతో మాట్లాడారు అని కాదు. ఏమని రాబడింది? పరిశుద్ధ ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అనగా మాట్లాడింది. ఎలా మాట్లాడారు? ఒకవేళ సొంత భాషలైతే పరిశుద్ధాత్మ యొక్క సహాయం అవసరం లేదు. ఏమంటే కొత్త భాష కాబట్టి ఎవరు సహాయం కావాల్సి వచ్చింది? ఎవరు నింపారో, ఎవరు లోపలికి వచ్చారో ఆ లోపలికి వచ్చిన వాడు లోపల ఉండి కార్యం చేసి నాలెడ్జ్ ఇచ్చి, ఆ భాషా పరిజ్ఞానం ఇచ్చి, ఆ భాషకు సంబంధించి ఎటిమాలజీ ఇచ్చి. కాబట్టి మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అన్య భాషలకి అర్థం చెప్పాలి. చెప్పకపోతే అన్య భాష కాదు అనడంలో ఎటువంటి అర్థం లేదు. మనుష్యుడెవ్వడును గ్రహింపడు. ఫేస్బుక్లో వాటిలో తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నాకు అర్థం కాదు. వాక్యం తెలియని వాళ్ళు అలా మాట్లాడేది. మూర్ఖులు మాట్లాడుతున్నారు. యోబు భార్య కాదు, యోబు భార్య లాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా, మూర్ఖురాళ్లే కాదు మూర్ఖులు కూడా ఉన్నటువంటి, మూర్ఖురాలైనటువంటి భార్యలే కాదు మూర్ఖులైన భర్తలు కూడా ఉన్న సమాజంలో మనం ఉన్నాం. లేరా? భార్య మూర్ఖురాలు, భర్త మూర్ఖురాడు, కాపురం ఎలా ఉంటుంది? ఇక బిడ్డలు ఎలా ఉంటారు? ఇక బిడ్డలు కూడా మూర్ఖులే. ఇటువంటి మూర్ఖ కుటుంబాలు కలిపిన సంఘము మూర్ఖ సంఘం. ఈ మూర్ఖ సంఘాలు కలిగినటువంటి సమాజం ఒక మూర్ఖ సమాజం కాదా? జాగ్రత్తగా ఆలోచించాలి మనం. వారందరూ అన్య భాషలతో మాట్లాడారు. స్తోత్రం. ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలదే. మన టెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఈ టెక్స్ట్ని వివరించడానికి నాకు ఎంత టైం పడింది, అందుకని ఇంట్రడక్షన్ నేను సమయం తీసుకోవడం. మనకు టెక్స్ట్ అర్థమైంది అనుకోండి, అప్లికేషన్ ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం తీసుకున్న వాక్య భాగం మనం అర్థం చేసుకున్నామంటే దానికి ఒక అన్వయింపు ఇవ్వచ్చు. మనకు అన్వయింపు ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే మనకు అది అర్థం కాలేదని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగం చేయడం చాలామందికి సులభమేమో కానీ ప్రసంగం చేయడం చాలా కష్టం. ప్రసంగం చేయడానికి కనీసం 3 విషయాలు తెలిసి ఉండాలి. ప్రసంగం తెలియాలంటే ముందు హోమోలిటిక్స్ తెలిసి ఉండాలి, ప్రసంగ శాస్త్రం తెలిసి ఉండాలి. ఎట్టంటే ప్రసంగం చేయడానికి వేరు, ఒక దైవికంగా దేవోక్తులను బోధించినట్టు ప్రసంగం. ఒకటి హోమోలిటిక్స్ అనగా ప్రసంగ శాస్త్రం తెలిసి ఉండాలి. రెండోది హెర్మ్యూనెటిక్స్ తెలిసి ఉండాలి, వ్యాఖ్యాన శాస్త్రం తెలిసి ఉండాలి. ఎలా వ్యాఖ్యానించాలి దీన్ని? మాకు ఆ పెద్ద సబ్జెక్టే ఉందండి హెర్మ్యూనెటిక్స్ అనేది. బైబిల్ స్కూల్స్లో హెర్మ్యూనెటిక్స్ సుమారు 18 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎలా వ్యాఖ్యానించాలి మనం? మన ఇష్టానుసారంగా మనం వ్యాఖ్యానించుకొని చెప్పుకోవడం కాదు. అనగా మీరు ఇక్కడ నిలబడి ప్రసంగం చేయాలంటే హోమోలిటిక్స్ తెలిసి ఉండాలి, ప్రసంగ శాస్త్రం తెలిసి ఉండాలి, హెర్మ్యూనెటిక్స్ తెలిసి ఉండాలి, వ్యాఖ్యాన శాస్త్రం తెలిసి ఉండాలి. మూడోదిగా అపోలజిటిక్స్ తెలిసి ఉండాలి. మీరు మాట్లాడుతుంది, మీరు బోధిస్తున్న దాన్ని నిరూపించడానికి మీరు ప్రయత్నం చేయాలి. దాన్నే అపోలోజెటిక్స్ అన్నారు. అనగా విశ్వాస నిరూపణ శాస్త్రం అది. దేవుని స్తోత్రం. ఈ 3 తెలియకపోతే ఏం ప్రసంగం చేస్తాం? ప్రసంగం చేయొచ్చు 10 రెఫరెన్స్లో 50 రెఫరెన్స్లో ఒక కట్టు కథో ఒక నవ్వించే కథో ఏదో ఒకటి చెప్పి రైట్ బాగా చెప్పాడండి అని అనిపించుకోవడం సులభమే. ఏమండి, పేతురు చేసిన ప్రసంగం విని అబ్బా ఏమో సార్ మీరు ఇంత ప్రసంగికున్నాడు మాకు అర్థం కాదు, ఈరోజు చూస్తున్నామండి మీలో ప్రసంగికుడిని అని వాళ్ళు పొగడలేదు. అక్కడ రాయబడిన మాట, వారు హృదయమందు గుచ్చబడిన వారై, నరకబడిన వారై, పొడవబడిన వారై. ఈ 3 శాస్త్రాలను ఉపయోగించి పేతురు ప్రసంగం చేయలేదు. పేతురికి ప్రసంగం చేస్తాడని కూడా అనుకోలేదు. ఈరోజు మేమందరం 10వ రోజు కదా, మేమందరం ఆత్మతో నింపబడుతున్నాం. ఫేర్వెల్ మెసేజ్ 10వ రోజు. ఈరోజు పెంతెకోస్తు సందర్భంగా మెసేజ్ తయారు చేయాలి. కూర్చొని రెఫరెన్స్లని తయారు చేసుకొని 1, 2, 3, 4 అనే పాయింట్లు తయారు చేసుకొని రైట్ దేవుని స్తోత్రం అని తన ప్రసంగాన్ని ఆరంభించలేదు. తాను ప్రసంగం చేస్తాడనే సంగతి పేతురికి తెలియదు. కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది?
పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దాన్ని పరిహసించినప్పుడు కాదా? మీ బిడ్డలు పరిహసిస్తే మీకు ఎలా ఉంటుంది? మీ భర్తను పరిహసిస్తే మీకు ఎలా ఉంటుంది? మీ భార్యను పరిహసిస్తే ఎలా ఉంటుంది? మీ దేవుని పరిహసిస్తే మీకు ఎలా ఉంటుంది? మమ్మల్ని లేదు దేవుడే కదా అంటే అన్నాళ్ళే అనుకుంటారా? ఏం మీ బిడ్డలు అన్నప్పుడు రియాక్ట్ అయ్యారా? శిరీష్ని ఏమన్నా అంటే ఒప్పుకుంటుందా దయమా అంటే? సరే వాళ్ళ జ్యోతి ఆమె గురించి అన్నాం, ఒప్పుకుంటుందా? లేదా వాళ్ళ బంధువుల గురించి మాట్లాడితే ఒప్పుకుంటుందా? సరే అటువంటిప్పుడు వాళ్ళ దేవుడి గురించి మాట్లాడినప్పుడు ఆమె ఏం చేయాలి? స్పందించాలి. లేదంటే మీరు అలా మాట్లాడుతున్నారు, దేవుడి గురించి అలా మాట్లాడడం తప్పండి, దేవుడి గురించే కదా, ఆయనకన్నీ అలవాటే కదా, దెబ్బలు తిన్నాడు, సిలువ వేయబడ్డాడు, ఆయనంటే మనం సమర్థించేది ఏంది అనుకోకూడదు. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తానో, నేను దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే నేను స్పందిస్తా వెంటనే. నేను నా బిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తే, నా బిడ్డల మీద ఏమన్నా మాట వస్తే హలో అని వాదిస్తా నేను, కాదా? మన స్వభావాన్ని గురించి మనం వాదించుకోమా? మనం ఏమండి అసలు నేను మంచివాడిని, నేను అలాంటివాడిని కాదండి, మరి పళ్ళ కొద్ది చెప్పమా? నేను చెప్పడానికి నాకు ఉదాహరణలు బోల్డ్ చేస్తున్నాయండి. నిన్న రాత్రి కూడా ఒక ప్రమాదం జరిగింది, నేను వెళ్ళి హాస్పిటల్లో ఉన్నాను, నేను అంత చేశాను, నేను చిన్నోడు అనుకుంటున్నారేమో. మనం ఇన్ని చెప్పుకోమా? ఏం చేస్తున్నాం మనం? వీఆర్ డిఫెండింగ్ అవర్ సెల్ఫ్స్, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. సరే మీరు స్వార్థపరులు అంట కదా, అవునండి నా కోసం ప్రార్థన చేయండి అని అంటారా? నేనే స్వార్థపరునండి, నిన్న రాత్రి 1 గంట దాకా నారాయణ హాస్పిటల్లో ఒక వ్యక్తి కోసం ఉన్నానండి, నేను స్వార్థపరున్నా అనవా? లేదంటే ఇంకో సందర్భంలో పలానా అతనికి ఎవరు సాక్ష్యం చెప్పలేదండి, అప్పుడు నేనే చెప్పాను, నేను స్వార్థపరున్నా. మనల్ని మనం డిఫెండ్ చేసుకోమా? అటువంటప్పుడు సార్ మీరు అందరూ నన్ను తిట్టండి సార్, అదే నాకు సంతోషం, నేను నన్ను దుర్మార్గుడు అనండి, నన్ను నీచుడు అనండి, నీచురాలనండి అని ఎవరైనా మరి ఏరి కోరి తిట్టించుకుంటారా? ఏరి కోరి పొగిడించుకుంటారేమో, తిట్టించుకునే వాళ్ళు ఉన్నారా? నన్ను తిట్టండి సార్, మీరు తిడితే మాకు ఆశీర్వాదం సార్, కాదా? దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నా అంటే డిఫెండ్ చేసుకోవాలి, డిపెండ్ కాదు, డిఫెండ్. దేవుని స్తోత్రం. అనగా నేను చెప్పింది వాస్తవం, మేము పొందింది వాస్తవం, ఇది కట్టుకథ కాదు, ఇది అబద్ధం కాదు, దిస్ ఇస్ ట్రూ, దిస్ ఇస్ రియల్ ఎక్స్పీరియన్స్. ఏంద్రా వీళ్ళు మద్యం తాగినట్టున్నారు అని అన్నప్పుడు పేతురు వాళ్ళేదో అంటుంటారులే మనకెందుకులేండి, దారిన ఏనుగు పోతున్నప్పుడు కుక్కలు ఎన్నో మురుగుతుంటాయని పేతురు సైలెంట్గా ఉండలేదు. ఒకవేళ పేతురు అలా సైలెంట్గా ఉండింటేనా ఒక అద్భుతమైన ప్రసంగం వచ్చిండేది కాదు, 3000 మంది రక్షించబడిన వాళ్ళు కాదు. ఏం చేశాడు ఈయన? హలో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు అనుకున్నట్టు, మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు. స్తోత్రం. అసలు టైం ఎంత చూడ, 9 కూడా కాలేదు, మందెట తాగుతారు, ఏమన్నా ఆలోచన ఉందా నిందేయడానికైనా అని వాళ్ళ మీద అటాక్ చేశాడు. ఏమయ్యా బైబిల్ చదవరా మీరు? ఏనాడైనా మీలో ఎవడైనా యోవేలు గ్రంథం చదివాడా? యోవేలు గ్రంథం ఎప్పుడో చదివినట్టు గుర్తుందండి, మాకు ఐడియా రావడం లేదు. చదివారా? చెప్తా వినండి. 2వ అధ్యాయంలో ఏముందో చూడండి, ఇంటికి చూడండి. అంత్య దినములో అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, యోవేలు చెప్పిన విషయం మర్చిపోలేదురా, బుద్ధి లేని వాళ్ళారా? మరి పేతురు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. చేపలు పట్టేవాడు మన ఇంటికి వచ్చి, మన ఇంటి ముందుకు వచ్చి చేపలు అమ్ముకునేవాడిని, వాడు ఈ రేంజ్లో మాట్లాడుతున్నాడు అంటే ఏంటిడు? యాజకుల ఇళ్ళకి వెళ్ళి, పరిచయుల ఇళ్ళకి వెళ్ళి, శాస్త్రుల ఇళ్ళకి వెళ్ళి చేపలు పట్టి చేపలు అమ్ముకునేవాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? మా వృత్తిని ఏమన్నా అంటే ఒప్పుకోను అని కాదు, మా వాళ్ళని ఏమన్నంటే ఒప్పుకోను నేను. దేవుడు మాకు కలిగించిన అనుభవాన్ని గురించి మీరు తప్పుగా మాట్లాడితే, అపార్థం చేసుకుంటే మేము ఊరుకునేది లేదు. మీరు నన్ననండి, నో ప్రాబ్లం, నా భార్య నానండి, నా బిడ్డలు నానండి, కానీ నా దేవుడు చేసిన కార్యాన్ని గురించి మీరు మాట్లాడితే నేను ఒప్పుకోను. ఇది దేవుని బిడ్డలకు ఉండాల్సిన విషయం. స్తోత్రం. హల్లెలూయా. పాత రోజుల్లో మేము ఉద్యమాలు వాటిల్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్తుండే, ఒక స్లోగన్ ఇలా ఉండేది, దేశాన్ని ముక్కలు కానిస్తాం కానీ, దేహాన్ని ముక్కలు కానిస్తాం కానీ దేశాన్ని మాత్రం ముక్కలు కానివ్వంటారు. ఒకటిది ఏదో అప్పట్లో ఏదో ఆవేశంలో చెప్పుకునేది. వేళ్ల చేత ఏ విధంగా సూర్యకాంతిని ఆపలేరో ఈ ఉద్యమాన్ని ఎవడు ఆపలేరు రా, ఊరికే ఏదో ఎమోషన్లో చెప్పేది. మన దేహం ఏనాడు ముక్కలైంది లేదు, దేశము ముక్కలైతే అయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే
వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఏం జరిగింది? వాక్శక్తిని అనుగ్రహించాడు. ఫుడ్ లోపలికి వెళ్ళింది, బలాన్ని ఇచ్చింది. గ్లూకోజ్, డెక్స్ట్రోస్ మన నరనరాల్లోంచి వెళ్ళిపోయింది. డ్రాప్ డ్రాప్గా పడింది. కొద్దిసేపటికి ముఖంలో తేటదనం వచ్చింది. రాలేదా? 4 బాటిల్ ఎక్కించినా ఇంకా నీరసం అయిపోతుంది. ఒక్కో బాటిల్కి నీరసం అయిపోద్దా? ఒక్కో బాటిల్ తాగే కొద్దీ ముఖంలో మార్పు. కారణం ఏంటి? లోపలికి వెళ్తున్నప్పుడు శక్తి రిలీజ్ అవుతుంది. పరిశుద్ధాత్ముడు లోపలికి వెళ్ళి నీలో శక్తిని రిలీజ్ చేస్తున్నాడు. హీస్ రిలీజింగ్ పవర్ ఇన్ యువర్ లైఫ్. మాట్లాడే శక్తి. మాట్లాడడానికి శక్తి కావాలా? శక్తి కావాలి. కానీ కొత్త భాషలతో మాట్లాడడానికి జ్ఞానం కావాలని కాదు. స్తోత్రం. వారికి పరిశుద్ధాత్మని శక్తిని ఇచ్చాడు. నా పాయింట్, నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఈ ఆత్మ చేత నింపబడినప్పుడు ఏం జరుగుతుంది? ఈ రోజులో ప్రతివాడు 4 పాటలు అయిపోగా లేచి ఆరాధన చేసి చెమటలు కక్కేదాకా ఎమోషనల్ వర్షిప్ చేసేసి ఆత్మ చేత నింపబడ్డారు అని భావిస్తున్నటువంటి రోజుల్లో ఆత్మ చేత నింపబడ్డామనడానికి 4 గుర్తులు మీకు చెప్తాను. నంబర్ 1, 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. అమ్మా లేదా? అపోస్తల కార్యములు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, మీరు సాక్షులు అవుతారు. సాక్షులు అవుతారంటే మామూలు సాక్షులు కాదు. మార్టూరియా అంటే దాని అర్థం మామూలు సాక్షులు కాదు, హత సాక్షులు అవుతారు. 4 గోడల మధ్యలో చేరి ఆదివారం కాసేపు సాక్ష్యం చెప్తానని కాదు. పాడిన తర్వాత మీ పాస్టర్ గారు ప్రోత్సహిస్తే బలవంతం చేస్తే సాక్ష్యం చెప్తానని కాదు. మీరేమవుతారంట? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అంటే మీరు అప్పటిదాకా మీరు శక్తిహీనులు. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, ఏమంటే లేదా? మనం ఇంకనూ బలహీనమై ఉండగా ఏం జరిగింది? ఏమైనా జరిగిందా? ఏం జరగలేదా? బలహీనంగా ఉన్నప్పుడు ఏం జరగాలండి? అయ్యో ఏదో చెప్పండి మీరు. చదవండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏదైనగా మనం ఏమైనాం? వీఆర్ వీక్. వీఆర్ నాట్ మీక్. మీక్ కాదు, వీక్ అయి ఉన్నాం మనం. MEEK, మీక్ అంటే సాత్వికం. WEAK అయి ఉన్నాం, వీక్ అయిపోయినాం. ఈ బలహీన పరిచయ లోకంలో మనం ఇంకనూ బలహీనమై ఉండగా, మనం అంటే ఎవరు? భక్తిహీనులమైన మనం అందరము బలహీనులుగా. భక్తిహీనుడు బలహీనుడు. ఈ బలహీనుల కోసం ఏం చేశాడంట? చనిపోయాను. క్రీస్తు చనిపోవడం వల్ల ఈ బలహీనుడు, ఈ భక్తిహీనుడు ఏమయ్యాడు? బలవంతుడయ్యాడు. ఆయన మరణం ద్వారా మనకు బలం వచ్చింది. ఆయన త్యాగం ద్వారా బలం వచ్చింది. ఆయన ప్రాణార్పణ వలన మనకు బలం వచ్చింది. ఏమంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అమ్మా అర్థమవుతుందా? ఎవరు నిద్రపోకూడదు. అమ్మా నయమంతి గారు క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. భోజన టైంలో క్వశ్చన్స్ అడుగుతా. స్తోత్రం. ఏం చెప్పుకుంటున్నాం మనం? పరిశుద్ధాత్మ వచ్చాడు అనడానికి గుర్తులేంటి? పరిశుద్ధాత్మ రాలేదు అంటే సమస్య లేదు. ఏకీభవించే సంఘాలు బోర్డు ఉన్నాయి, 90% సంఘాలు ఉన్నాయి. వచ్చాడు అనడానికి గుర్తులేమి? వచ్చాడు అంటున్నారు వీళ్ళంతా 10% మంది. వచ్చాడన్నదానికి గుర్తులేంటి? స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? ఒక నదిలో వరద వచ్చింది అనుకుందాం. వరద వచ్చి వరద తగ్గిపోయింది. పోయిన సంవత్సరం 12 రోజులు వరద వచ్చిందని ఎలా చెప్పగలుగుతున్నాం? వరద వచ్చిన దానికి గుర్తులు లేవా? చెట్టు పెరుగుతుంది, ఈ చెట్టు వయసు 150 సంవత్సరాలు అండి అని అన్నాడు. వీడి వయసే 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాలు 150 సంవత్సరాలు అంటున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు? ఏమండి? అనగా ప్రతిదానికి ఏదో ప్రూఫ్ ఉంది. విశ్వాసము ప్రూఫ్. దేనికి?
అంతేనా కాదా? చదవండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. చదవండి రోమా పత్రిక, హెబ్రీ పత్రిక. విశ్వాసమును నది, అదొక నది కాదు. విశ్వాసమును అదే నది, కృష్ణా నది, కావేరి నది, గంగా నది, గోదావరి నది. విశ్వాసమును నది, చెప్పిన నది ఉన్నట్టుందిగా. విశ్వాసం అనేది విశ్వాసం అంటే ఏంటి? నకిలీ స్వరూపం కాదు, నిజ స్వరూపం. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఇట్స్ అ ప్రూఫ్. ఫెయిత్ అంటే ఏంటి? ఫెయిత్ ఈస్ అ రియాలిటీ, ఫెయిత్ ఈస్ అ ప్రూఫ్. విశ్వాసం అనేది నిజ స్వరూపం, విశ్వాసము అనేది రుజువు. విశ్వాసం అనేది ఊహాని కాదు. విశ్వాసాన్ని గురించి ఏం చెప్పాడు నిర్వచనం? విశ్వాసం అంటే ఊహ అనుకుంటున్నారు లోకం. నో 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 నో. ఈ అధ్యాయంలో చెప్పబడిన వాళ్ళందరూ విశ్వాసం అంటే ఊహ అనే భావనలో ఉన్నది కాదు. విశ్వాసం అనేది ప్రూఫ్. నీకు విశ్వాసం ఉందంటే ప్రూఫ్ ఉంది. ఏం ప్రూఫ్? దేవుడు ఉన్నాడు అనడానికి ప్రూఫ్ అది. దేవుడు ప్రార్థన వింటాడు అనడానికి ప్రూఫ్ కాదా? ప్రూఫ్ కాకపోతే నీ విశ్వాసంలో అర్థం లేదుగా. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నంబర్ 1, అయితే దేవుని ఆత్మచేత నింపబడ్డాము అనేటువంటి దానికి సంకేతం, గుర్తు. నంబర్ 1, శక్తి. మనం శక్తి కలిగి ఉంటాం. వి రిసీవ్ పవర్. శక్తిని పొందుకుంటాం. పవర్. పవర్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే డునామిస్ అన్నారు. డునామిస్ లో నుంచి డైనమో. ఎప్పుడైనా విన్నారా డైనమో? డైనమైట్ అంటే ఏంటి? పాత రోజుల్లో సైకిల్ దొక్కేటువంటి రోజుల్లో సైకిల్ వెనకాల చక్రం వెనక ఒకటి తిరుగుతుంటుంది, మూత తిరుగుతుంటుంది. దాన్ని ఏమంటారు? దాంట్లో నుంచి ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి నా హెడ్ లైట్ మీద లోపలికి వెళ్తుంది. హెడ్ లైట్ వెలగడం ఆరంభించింది. నేను తొక్కుతూ ఉన్నాను, ఆ తొక్కుతూ ఉండడం ఎలక్ట్రిసిటీని పాస్ చేసింది కాదా? ఏంటది? దాన్ని ఏమంటారు? ఏమంటారండి దాన్ని? డైనమో. డైనమైట్ కాదు, డైనమో. డైనమో అంటే, డైనమైట్ అంటే విస్ఫోటనాత్మక పదార్థం. తీసుకొని ఏమైంది? పేలిపోయింది. నాటుబాంబులాగా, కడప నాటుబాంబులాగా. డైనమైట్. మీరు పైనుంచి అనగా మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తిని పొందుతారు. శక్తి అంటే కండలు తిరిగేటువంటి ఈ శక్తి కాదు. ఏం శక్తి? ఇట్స్ అ డైనమైట్. విస్ఫోటనాత్మకమైన శక్తిని పొందుకుంటారు. అది దేవుని వాక్యంలో రాయబడింది. విస్ఫోటనాత్మకమైన శక్తిని పొందుకొని వినూత్నమైన వ్యక్తులుగా మారిపోయి ప్రభువు కోసం హతసాక్షులు అవుతారు. హతసాక్షిని అవుతాను, స్టెఫను వలె సాగేదనని పాడేవాళ్ళు కాదు, ఆ పాటను అనుభవంలోకి తీసుకొని వచ్చేవాళ్ళుగా మారుతారు. దేవుని స్తోత్రం. పైనుండి శక్తి వచ్చినప్పుడు, ఒకటి పైనుండి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించాడు. శక్తి వస్తుంది. యు రిసీవ్ పవర్. నువ్వు చేయలేని దాన్ని చేయడానికి కావలసిన పవర్. నడవలేకుండా ఉన్నావేమో, నడవడానికి కావలసిన పవర్ కాదా? బాబు లేచి నడువు. నడవగల ఏం పెద్ద ఆయన, ఏం మాట్లాడుతున్నావు? వాడు 38 సంవత్సరాలు బడి ఉండే, వాడిని పట్టుకొని లేచి నడవమంటే నడుస్తాడా? ఏమండి, మనం పోయి లేరా లేచి నడువు. నేను పోయి మా అమ్మ దగ్గరికి వెళ్తాను, ఏం ఇంకా పడుకోవాలి, లేచి కూర్చో, లేచి నడువు. రే ఉండరా, 6 వారాలు 8 వారాలు నేను కాలు కింద పెట్టకూడదు, నువ్వు లేచి నడవమా. నువ్వు వచ్చి ఆదివారం వచ్చేయాలి నువ్వు అంటున్నా. నేను కొద్దిగా మోటివేషన్. నువ్వేం లేస్తావులేమ్మా, ఇలాగే ఉండిపోతావు అంటే ఎట్టుంటుంది? మోటివేషన్ కోసం కాదు యేసు ప్రభు చెప్పింది. బాబు లేస్తావా? లేయడానికి కొద్ది ట్రై చేయి. ఫిజియోథెరపీ కొద్ది ట్రై చేయి, కొద్ది లేపు కాదు. ఈ ఫిజియోథెరపీ 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వాడు వేలు గుంజుకున్న తర్వాత కానీ ఏదో జరుగుతుంది. కానీ యేసు ప్రభు యొక్క ఫిజియోథెరపీ చూడండి, లేచి నడువురా నాయన అంటే వాడు దిక్కున లేచి. స్తోత్రం. హీ జంప్డ్ లైక్ స్ప్రింగ్ లాగా జంప్ అయ్యాడు. ఒక ఓట ఉబికినట్టు ఉబికాడు వాడు. దిస్ ఇస్ గాడ్స్ పవర్.
నువ్వు చేయలేని దాన్ని నువ్వు చేయగలవు. మాట్లాడలేరు, కానీ వాళ్ళు మాట్లాడారు. కారణం ఏంటి? అన్ని భాషలతో మాట్లాడింది ఎవరు? అన్ని భాషలతో మాట్లాడింది 120 మంది, కానీ వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళ చేత దేవుడు మాట్లాడించాడు. మాట్లాడువారు మీరు కాదు. మనం అనుకుంటాం అన్నీ మనమే చేస్తున్నాం, మనమే పాడుతున్నాం, మనమే వడ్డిస్తున్నాం, మనమే చేస్తున్నాం ఓ అని అనుకుంటున్నావు. కాదు, నువ్వేమీ చేయడం లేదు, నీ చేత ఒకడు చేయిస్తున్నాడు. నువ్వు కదలడం లేదు, నిన్ను కదిలిస్తున్నాడు ఒకడున్నాడు పైన. ఈ మహిమ రావాల్సింది కదిలేవాడి కాదు, నిన్ను కదిలించేవాడు పైన ఒకడు కీ చాడిచ్చేవాడు ఒకడున్నాడు. ఆయనకి రావాలి మహిమ. ఈ కదిలించేవాడు అనుకున్నాడు ఇంకా చాలే సంతోష్కి ఇప్పటికే 70 సంవత్సరాలు అయింది, రేపు ఉదయం నుంచి కీ ఇవ్వను అనుకున్నాడు. రాత్రి పడుకున్నా, మీ అందరికి వందనాలంటే నేను చెప్పి పడుకున్నా. నేను ఉదయం లేవలేదు. ఏమైంది? అప్పటికి మా ముసలాం ఉందో లేదో మరి, లిసి ముసలామా, స్తోత్రం. బాడీ తాగి చూసింది, చల్లగా ఉంది. అర్థం కావాలి. పెద్ద ఆయన కీ ఇవ్వలేదు. పెద్ద ఆయన ప్రతిరోజు 75 సంవత్సరాలు కీ ఇచ్చినోడు ఇప్పుడు కీ ఇవ్వలేదు కాబట్టి ఒళ్ళు చల్లబడిపోయింది. లేవగానే జ్వరం తగ్గిందా లేదో పరీక్ష చేస్తారు. చచ్చిపోయిన ఒళ్ళంతా చల్లగా ఉంది. కీ ఇవ్వలేదు ఆయన. వేడి పుట్టించలేదు, వెట్ట పుట్టించలేదు. వెట్ట పుట్టించకపోతే నువ్వు బెడ్ మీద పడుకుంటావు. బెడ్ మీద నువ్వు అలా శాశ్వతంగా పడుకో. బెడ్ మీదలోంచి బాక్స్లోకి తీసుకొని పోతారు. బాక్స్లోంచి మట్టిలోకి వెళ్ళిపోతావు. నీ ప్రయాణం అది. బెడ్ మీద ఉన్న ప్రయాణం. ఎక్కడో బాత్రూంలో పడ్డావు, బెడ్ మీద బెడ్రూమ్లో పడ్డావు, బెడ్ మీద నుంచి బాక్సులో పడ్డావు. బాక్సులో శాశ్వతమా ఏంటి? అమెరికా నుంచి కొడుకు రావాలండి, కూతురు రావాలండి అని ఓ 6 రోజులు పెడతారు, 5-6 నెలలు పెడతారా? ఏమండి? స్తోత్రం. తర్వాత ఫైనల్ ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తున్నావు రా మానవుడా. నువ్వు మట్టిలోంచి వచ్చావు, మట్టిలోకి వెళ్తావు నువ్వు. దేవుని స్తోత్రం. దీనిలో ఆశ్చర్యపోవాల్సిందంటూ ఏమి లేదు. నేనేందబ్బా మట్టిలో పోవడం ఏంటి? అసాధ్యమేది. ఇట్స్ ఇంపాసిబుల్. నో, ఇట్స్ పాసిబుల్, ఇట్స్ న్యాచురల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఒకటి శక్తిని పొందుకుంటాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి లూకాసు వార్త 21:36 వచనం. లూకాసు వార్త 21:36 వచనం. లూకాసు వార్త 21:36 ముగించేస్తున్నాను. క్యాటరింగ్ వాళ్ళు రాలేదేంటి? మీరు ఏవో జరగబోతున్నాయమ్మా, ఉగ్రత రాబోతుంది, ఏదో జరగబోతుంది, కరోనా రాబోతుంది, ఏదో రాబోతున్నాయి. వాటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ, మొదటి రాకడ కాదు, రెండవ రాకడలో ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడ్డానికి శక్తి గల వారు అగునట్లు ఏం కలిగి ఉండాలి? మీకు శక్తి కలిగి ఉంటే ఆయన ఎదుట నిలబడతాం. మెలకు ఉంటే శక్తి పొందుకుంటాం. మెలకుగా ఉండి తినే ఓపిక లేక నిద్రపోతున్నాం, నిద్రలోనే ఎగిరిపోతాం. అప్పుడప్పుడు లేచి తింటున్నాం అనుకోండి, నిద్రలో కూడా నోట్లో వేసుకొని నములుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈ మిషన్ పని చేస్తున్నాను కూడా ఎనర్జీ వస్తూ ఉంటుంది కాదా? దాని స్తోత్రం. హల్లెలూయా. ఏమని రాయబడిందట? మీరు మెలకుగా ఉండండి, శక్తిని పొందండి. అప్పుడు ఒకటి మెలకువలో ఉండాలి. మెలకువలో ఉన్నాడు నెక్స్ట్ శక్తిలోకి వెళ్తాడు, పవర్లోకి వెళ్తాడు. పవర్లో ఉన్నాడు ప్రజెన్స్లోకి వెళ్తాడు. ఏంటది ప్రజెన్స్? ఏంటి? యేసు సాన్నిధ్యంలోకి వెళ్తారు. మత్తులో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? మెలకువలోకి వచ్చేసాడు, అవేకనింగ్లోకి వచ్చేసాడు, లేవడంలోకి వచ్చేసాడు, రైజింగ్లోకి వచ్చేసాడు. రైజింగ్లోకి వచ్చిన వాడికి ప్రమోషన్ వచ్చింది, శక్తి వచ్చింది. హీ గాట్ పవర్. ఈ శక్తి వచ్చిన వాడు సాన్నిధ్యంలోకి వెళ్తాడు. ఏ సాన్నిధ్యం? మనుష్య కుమారుని ఎదుట నిలబట్టుకు శక్తి గలవారగునట్లు. మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి మేకప్ కాదు కావాల్సింది. బాగా దూకొని, బాగా పౌడర్ వేసుకొని, లిప్స్టిక్ వేసుకొని, మంచి సూట్ వేసుకొని మనుష్య కుమారుని ఎదుట ఇలా నిలబడ్డం కాదు. ఆత్మలో శక్తి కలిగిన వారమై మనుష్య కుమారుని ఎదుట నిలబడాలి. యూ నీడ్ పవర్ ఫర్ దాట్. విశ్వాసికి అందుబాటులో ఉన్న శక్తి పరిశుద్ధాత్మ శక్తి. స్తోత్రం. ద పవర్ ఈస్ అవైలబుల్ కాదా? శక్తి అందుబాటులో ఉంది. నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో, నీ ప్రార్థనా గదిలో శక్తి అందుబాటులో ఉంది. ద పవర్ ఈస్ అవైలబుల్ దేర్. ఈ శక్తిని పొందుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుష్య కుమారుని ఎదుట నిలబడ్డానికి శక్తి గలవారమగునట్లు. హల్లెలూయా. స్తోత్రం. రెండో విషయం,
మనం ఆలోచిస్తున్న విషయం, మనల్ని ప్రభు రాకడ కొరకు పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తాడు. నెక్స్ట్ అమ్మాయి రా, నువ్వు రా, బాగానే ఉందిలే మేకప్ పో అన్నాడు హేగే. అమ్మా ఇంకా కొద్దిగా మేకప్ చేస్తే బాగుండేమో, ఇంకొక లేయర్ కోటింగ్ ఇస్తే బాగుండేమో హదస్సా అనింది. ఎస్తేరేంది, అంకులు చాలు అంకులు, మాయ్ చాలు ఉండు, అందరికీ 4 లేయర్లు మేకప్ వేస్తే నీకు సింగిల్ లేయర్ మేకప్తో ఎలాగ స్వీకరిస్తాడైనా? ఏమండి, హేగే నిర్ణయించినది తప్ప మరింత ఎక్కువైన వాటిని కోరుకు, నాకు సరిపోదు అంకుల్ 4 లేయర్స్ చాలు, నాకు 5th లేయర్ 5th కోటింగ్ కావాలని అడిగింది. వద్దులేమ్మా ఇదే బెట్టుగా ఉంది. లేదంకుల్. సరే ఆమెకు ఇచ్చారు. వీళ్ళందరూ పోయి నిలబడ్డారు. మొన్న ఈ మధ్య హైదరాబాదులో అందాల పోటీలు జరిగినట్టుగా అందాల పోటీలో నిలబడ్డారు. అందరూ అనుకున్నారు ఇక మేమే గ్యారంటీ అనుకున్నారు. ఎవరు అమ్మాయి? అమ్మాయిని పిలవండి. మీ అందరి మేకప్ చూస్తే నాకేందో ఎబ్బెట్టుగా మిమ్మల్ని చూడబుద్ధి కావడం లేదు, కానీ అమ్మాయిని చూస్తే దయపడుతుంది. స్తోత్రం. ఎవరో ఆమెను గురించి చెప్పి సానుభూతి పుట్టించారని కాదు, ఏదో ఆమె సింప్లిసిటీయే ఆమె సౌందర్యం, ఆమె సహజత్వమే, ఆమె సరళత్వమే మన సౌందర్యం. గుర్తుపెట్టుకోండి, మన మేకప్ కాదు మన సౌందర్యం, మన సహజత్వం, మన న్యాచురాలిటీ, మన యథార్థతే మన సౌందర్యం. ఎంత మేకప్ చేసుకున్నా కానీ ఏంద్రయ్యం ఇలా ఉంది అని అనుకుంటారు, కానీ మన రియాలిటీ ఉంది చూసారా, ఆ రియాలిటీని మించినటువంటి బ్యూటీ మరొకటి లేదు. ఈ రోజులో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అందం కోసం, చేయడం లేదా? మన రియాలిటీ, యేసుతో ఉన్న రియాలిటీ, యేసుతో గడిపిన రియాలిటీ నీకు సౌందర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను న్యాచురల్ బ్యూటీ అండి. ఈమె ఇంత మేకప్ చేసుకుంటే ఇలా తయారైంది, ఆమె ఏం లేకుండా ఊరినే చెడేసుకొని వచ్చేసింది. సింపుల్ అండి, అదిరిపోయిందండి కాదా? విశ్వాసి, కృత్రిమమైన వాటి కోసం పరిగెత్తొద్దు. సహజ సిద్ధమైనటువంటి సౌందర్యంతో ప్రభు సన్నిధికి వస్తే, అహశ్వాసు చెప్పినాడు, ఐ లైక్ దట్ గర్ల్, ఐ లవ్ దట్. ఎవరమ్మా, అమ్మ పేరేంటి? హదస్సా అండి అనింది. ఓ హదస్సానా, ఓకే. అప్పుడు తర్వాత తెలిసింది వాళ్ళు ఎవరు, ఏ క్యాస్ట్ ఏంటో. ముందు క్యాస్టులు తెలుసుకొని లైన్లో పెడతారు. ఇప్పుడు అంతా పెళ్లి చేసుకున్న తర్వాత క్యాస్ట్, ఏం క్యాస్ట్ మీరు? మా ఫాదర్ లేడండి, మా మదర్ లేరండి, ఐఎమ్ ఏ ఆర్ఫన్. అయ్యో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు అందరూ ఉన్నారు, మనం ఎవరికి నచ్చడం లేదు, మన సౌందర్యం ఎవరికి నచ్చడం లేదు కదా? పరిశుద్ధాత్ముడు నిర్ణయించిన దానికన్నా అధికంగా కోరుకుంటున్నాం. దానివల్ల మనకు సమస్య వస్తుంది, మన సౌందర్యం వికటిస్తుంది, యు ఆర్ రిజెక్టెడ్ అని వస్తుంది. గమనించాలి, ప్రభు మనల్ని సిద్ధపరుస్తాడు. నిన్ను ఆయన ఎదుట నిలబెట్టాలి. ఎలాగట? అప్పటిదాకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పక్క పక్కనే ఉంటారు. ప్రమాణాల టైంలో ఎదురెదురుగా నిలబడండి. ఏమయ్యారు ఇప్పుడు? స్టార్టింగ్ నుంచి ఎదురెదురుగా చూస్తా కూర్చున్నాడు అనుకోండి, వాక్యం చెప్తున్నాను విను అనరా, ఇది మీ ఇద్దరికి అనరా? స్టార్టింగ్లో ఎదురెదురు కూర్చుంటారా? ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఎదురెదురుగా కూర్చునే సమస్య లేదనుకోండి, అది వేరే విషయం. స్తోత్రం. ఇప్పుడు అమ్మా ఎదురెదురుగా ఉండండి. ఎందుకు ఎదురెదురుగా? బెదురులు లేకుండా ఉండడానికి ఎదురుగా ఉండండి. ఈ పిల్ల నాను ఆ రోజు చూసింది, ఎంగేజ్మెంట్లో చూసింది, బాబు ముసుగుది, ఈ అమ్మాయినండి, బాగుంది బాగుంది ఈ అమ్మాయి, ఎంగేజ్మెంట్ కన్నా ఇప్పుడు బాగుందండి, బాగుంటుంది, ఇంకా తర్వాత బాగుంటుందిగా. దాని స్తోత్రం. ఏమన్నా బాగుంటే ఈరోజు బాగుంటుంది అంతే, ఏ తర్వాత నుంచి ఏం బాగుంటుంది? న్యాచురల్ అసహ్యంగా ఉంటుంది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, క్రీస్తు అను పెళ్లి కుమారుని ఎదుట నిలబడ్డానికి, ఒక వధువుగా ప్రతిజ్ఞ చేయడానికి, ప్రమాణం చేయడానికి, అతని చేతిలో చేయించి ప్రమాణం చేయడానికి శక్తి గలవారుగా ఉండాలి. అమ్మాయి 4 రోజులుగా తినలేదు, ఫాస్టింగ్, మీ అందరిని వదిలిపెట్టిపోతున్నామని బెంగగా ఉందని చెప్పింది. ప్రమాణాలు అతను చేపట్టుకున్నప్పుడు ఇలా ఊగుతుంది, పడిపోయింది. ఏంటి పరిస్థితి? ఏందమ్మా తిన్నమ్మాయి తీసుకుని పోయి వెంటనే హాస్పిటల్లో ఉందండి. 4 సెలైన్ బాటిల్ ఎక్కిస్తే కానీ అమ్మాయి మామూలు మనిషి కాలేదండి. తినలేదండి, పెళ్ళి అనే టెన్షన్ పడి.
మనుష్య కుమారుడు అనేటువంటి పెండ్లి కుమారుడు ఎదురు నిలబడడానికి నాకు శక్తి కావాలి. ఆ శక్తి మెలకువగా ఉండి ప్రార్థించడం ద్వారా వస్తున్న శక్తి, అది పరిశుద్ధాత్మ శక్తి. రెండవది సిద్ధపాటు కొరకైనటువంటి శక్తి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. రోమా 5:5 ముగించేస్తాను, టైం అయిపోయింది. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ వలన ఏంటట? దేని వలన? నువ్వు పరిశుద్ధాత్మను పొందినప్పుడు నీ లోపలికి ఏమొచ్చింది? ఇదేందో దేవుని ఆత్మను పొందాం అనుకుంటున్న వాళ్ళు పగా ప్రతీకారాలు ఉంటాయి, నాకు అర్థం కాదు. రియల్ స్పిరిట్ వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది లోపలికి? ప్రేమ కుమ్మరించబడిందట. ప్రేమ చల్లబడిందని కాదు. చల్లబడ్డం అంటే నీళ్లు తీసుకొని ఊరే చల్లడం అని, చిలకరించడం అని. కానీ కుమ్మరించబడిందంటే ఏమని అర్థం? విస్తారంగా పోయబడిందని అర్థం. పోర్డ్ అవుట్, కుండపోత వర్షం అని అర్థం. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీలో ఏముండాలి? కుండపోత వర్షంలాగా ప్రేమ ఉండాలి. లేదే కాదా? ఈ ఆత్మను పొందినామన్న వాళ్ళ దగ్గర ప్రేమ ఉండదు, నేను గమనించిన విషయం. స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన ప్రేమ మన హృదయాల్లో అంత్యదినములో అనేకుల మీద ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పినాడు. ఆత్మను కుమ్మరించి కుమ్మరింపు ఆగిపోలేదు. ద అవుట్ పోరింగ్ ఇస్ గోయింగ్ ఆన్, ఇట్స్ క్యారీ ఆన్. అది నెక్స్ట్ లవ్ పోర్ అవుట్ అయింది. ఆత్మ ఫలాల్లో మొట్టమొదటి ఫలం ఏంటి? ప్రేమ. మొదటిది పోసి ఆగిపోతాడా? వడ్డించేవాడు చట్నీ మాత్రం వేసి దాంతో సర్దుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడా? చట్నీ వచ్చిందంటే ఐటమ్స్ వస్తున్నాయని అర్థం. ఫ్రై, నెక్స్ట్ తాలింపు, నెక్స్ట్ రసం, సాంబార్. అబ్బో ఐటమ్స్ వస్తున్నాయండి. 65 లేదా? గోబీ లేదా? ఐటమ్స్ రావడం లేదా? వస్తానే ఉన్నాయి. బా ఏంది నాయన ఇంకా ఉన్నాయా? ఏమా అయిపోయినాయి? ఇంకా తెస్తానే ఉన్నారా బాబు, ఎంత వడ్డించినా. స్తోత్రం. విజయవాడలో ఒక హోటల్కి వెళ్ళి ఫోన్ చేసాం, 250 రూపాయలు భోజనం. బాబాయ్ హోటల్ అంట. వెళ్ళా, బాగానే ఉంది. తింటా ఉంటే వస్తూ ఉన్నాయి ఐటమ్స్. ఎందుకు ఆయన అన్ని ఒకసారి తీసిపెట్టండి, ఊరినే మళ్ళీ పోవడం రావడం, మళ్ళీ ఎందుకు ఈ రిస్క్ నీకు? ఇదే సార్ సర్వీస్. అడిగి మరీ వడ్డిస్తాను. మీకు ఏం కావాలి చెప్పండి, తెచ్చి వడ్డిస్తా ఉన్నాను. ఒక మనుషుడు డబ్బులు తీసుకొని మళ్ళీ నాన్ స్టాప్గా తెచ్చిస్తున్నప్పుడు దేవుడు ఉచితంగా తన కృప వెంబడి కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. మూడోది, దేవుడు మనకి ఏమిస్తాడట?
వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు పరిశుద్ధాత్మ చేత నిండిన వారై. ఇక్కడ మనకేం జరుగుతుందంటే ముందు కంపనం జరిగింది, తర్వాత పరిశుద్ధాత్మ. మనకెలా జరుగుతుందంటే ముందు పరిశుద్ధాత్మ, తర్వాత కంపనం. పరిశుద్ధాత్మ వచ్చి ఊగిపోయాడండి. కాదు, ఊగిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఏమని రాయబడింది 4:31 వారందరూ ఒక చోట కూడి ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఆ చోటు కంపించెను. తర్వాత ఏం జరిగింది? వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. ముందు కంపించింది, తర్వాత నింపుదల జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4వ విషయం, పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు, మన లోపలికి వచ్చినప్పుడు, మన మీదకు వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఆయన శక్తిని సూచిస్తుంది. ఆయన బలాత్కారంగా మన మీదకు వస్తున్నాడు. హీఈస్ కమింగ్ అపాన్ us ఫోర్సిబుల్లీ. హీఈస్ కమింగ్ అపాన్ us వైలెంట్లీ. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వచ్చును. చెప్తారా ఎవరైనా? నేను చెప్పిన మాట ఎవరైనా దాని తర్వాత చెప్తారా? యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వచ్చును, దేవుని ఆత్మ నీ మీదకి బలముగా దిగిరాగా. ఎవరైనా చెప్తారా? ఇంపార్టెంట్ మాట, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఉంది. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగిరాగా. నీ మీదకి దిగి వచ్చినప్పుడు కొత్త మనసు వస్తుంది. ఏమొస్తుందంట? కొత్త మనసు కాదు, ట్రాన్స్లేషన్ తప్పది. స్తోత్రం. ఎక్కడుందా మాట? దొరికిందా? 10వ అధ్యాయం 9, 10, 6, 7. దాని ముందు చదువు మా తల్లి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చుట. ఏమొస్తుంది? ఏమొస్తుందండి? ఏంటి కొత్త మనసు? కొత్త మనసు కాదు, తర్జుమా తప్పు. యూ వుడ్ టర్న్ ఇంటూ ఎ న్యూ మ్యాన్. నువ్వు కొత్త మనిషిగా మారుతావు. ఏమంటే ఇంగ్లీష్లో అదే కదా. కొత్త మనసు వస్తుందని కాదు, నువ్వే కొత్త మనిషిగా మారుతావు. ఎప్పుడు? ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్ముడు హీ విల్ చేంజ్ అండ్ షేప్ యూ అండ్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ ఎ న్యూ మ్యాన్. ఒక కొత్త మనిషిగా నిన్ను మారుస్తాడు. నువ్వు మేకప్ చేసుకుంటే కొత్త మనిషిగా మారవు. పరిశుద్ధాత్ముడు నీ మీద బలాత్కారంగా ఫోర్స్ఫుల్గా వచ్చినప్పుడు, దేవుని ఆత్మ వర్షము నీ మీద కురిసినప్పుడు, యూ వుడ్ బి టర్న్ ఇంటూ ఎ న్యూ మ్యాన్, న్యూ ఉమెన్, న్యూ యంగ్ మ్యాన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? వారు ధైర్యముగా వాక్యమును బోధించిరి. ఒక చిన్న మాట చెప్తాను. 4వ అధ్యాయం 8వ వచనం, అపోస్తుల కార్యములు. ఎంతసేపు తీస్తున్నారు ఏందమ్మా మీరు? ఏందమ్మా? పేతురు పరిశుద్ధాత్మతో ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? ప్రార్థనలో ఉన్నప్పుడు, 4వ పాటకు అందరూ లేచి నిలబడి ఆరాధన చేస్తున్నప్పుడు కాదు. 7వ వచనం చదవండి. చాలండి. ఏమడిగారు? ఆత్మను పొందుకోండి, ఆత్మను పొందుకోండి అని పాస్టర్ చెప్తే ఆత్మను పొందుకున్నాడు కాదు పేతురు. వాళ్ళు అడిగారు, అది కాదు, హలో హలో ఏ నామాన్ని బట్టి చేస్తున్నారు, అసలు ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని అని అడిగారు. అడిగినప్పుడు ఏం జరిగిందంట? అన్యజనులు అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. స్తోత్రం. ఇది విచిత్రంగా లేదా? ఏమండి? వాళ్ళు అడగడం ఏంటి? ఏం చెప్పాలని ఆయన ఇలా సమాధానం చెప్పాలి, అల్లాడిపోతున్నాడు పేతురు. అటువంటి సమయంలో దేవుని ఆత్మ అతని మీద దిగి వచ్చాడు. నీ నిస్సహాయ సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. నీ బలహీన సమయంలో కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగించేస్తున్నాను. 4 మాటలు చెప్పాను. 1, శక్తిని పొందుకుంటాం. 2వది సిద్ధపాటు కలిగి ఉంటాం. 3వది సహోదర ప్రేమ కలిగి ఉంటాం. 4వది సేవ చేస్తాం. ఆత్మ వచ్చినప్పుడు సేవ చేస్తాం.
వాక్యమును బోధించరి అంటే ఏమని అర్థం? ఆత్మ వచ్చింది, వచ్చాడు, వారి మీదకి దిగి వచ్చాడు, ఆ చోటు కంపించింది, బాగానే ఉంది. వాళ్ళు వాక్యాన్ని బోధించారు. వాళ్ళు వాళ్ళ మధ్యలో చెప్పడానికి కాదు ప్రార్థన చేసింది, అధికారుల మధ్యలోకి వెళ్ళి, అన్ని జనుల దగ్గరికి వెళ్ళి, అల్లరి చేసే అన్ని జనుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఇప్పుడు ఆత్మాభిషేకం కావాలి. స్తోత్రం. సేవ చేయడానికి సేవకుడుకు